ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆషాఢ పౌర్ణమి ఆసనమవుతున్న వేళ సింహగిరి ప్రదక్షిణకి సన్నాహాలు జరుగుతున్నాయి. భక్తులు సింహాచల క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి రోజు కాలినడకన కొండను చుట్టేసి వస్తారు. 32 కిలోమీటర్ల కొండ చుట్టూ హరి సంకీర్తన చేస్తూ తిరుగుతారు. ఈ మహిమాన్వితమైన గిరి ప్రదక్షిణకి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సింహాచల క్షేత్రంలో చందనోత్సవం తర్వాత అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవం. ప్రతి ఏటా 10 లక్షల మందికి పైగా భక్తులు స్వామి కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజు మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. అనువంశిక ధర్మకర్తలు జెండా ఊపి ప్రారంభం చేస్తారు. వేద మంత్రాలు, మేళతాళాలు, భాజా భజంత్రీలతో అప్పన్న పూల రథంలో స్వామిని ఉభయ దేవరులతో అధిష్టింపచేస్తారు. తర్వాత భక్తజన హరినామ సంకీర్తనతో గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. గిరి ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణ ఫలితం దక్కుతుంది అని భక్తులు భావిస్తారు. క్షేత్రంలో గిరి ప్రదక్షిణకు భక్తులంతా కూడా సిద్ధమైపోతున్నారు. ఎంతో మహిమాన్వితమైన ఈ గిరి ప్రదక్షిణలో భక్తులంతా కూడా హరినామ సంకీర్తన చేస్తూ స్వామి కొండ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. అయితే ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ ప్రదక్షిణ భక్తులంతా కూడా కోరిన కోరికలు తీరాలని వాళ్ళంతా కూడా ఈ ప్రదక్షిణలన్నీ చేస్తూ ఉంటారు. అయితే 32 కిలోమీటర్ల మేర స్వామి కొండ చుట్టూ కూడా చేసే ఈ గిరి ప్రదక్షిణకి ఎంతో విశిష్టత ఉంది. ఎందుకనంటే స్వామి కొలువైన ఈ కొండ ఉన్న పరిధి 32 కిలోమీటర్లు. అలాగే స్వామి రూపాలన్నీ కూడా 32 స్వరూపాలు. అలాగే స్వామి నామాలు 32 నామాలు. అందుకనే ఈ రోజు గిరి ప్రదక్షిణ రోజు ఖచ్చితంగా ఈ 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తే గనక భక్తులంతా కూడా కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఇక్కడ చాలా మంది మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. గిరి ప్రదక్షిణ రోజు సింహాద్రప్పన్న క్షేత్రంలో హరి సంకీర్తన చేస్తూ ఆ ప్రదక్షిణలో కాలినడకన చేస్తే ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మీరు చేస్తూ ఉంటారు? నేను జై శ్రీమన్నారాయణ. నేను ప్రతి ఇయర్ ఇలాగా 6 ఇయర్స్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను. అయితే ఈ ఇయర్ కూడా నేను తప్పకుండా రావాలని వస్తూ ఉన్నమాట. ఇక్కడ వాళ్ళే కాదండి, ప్రతి నలుమూలల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే అంత మహిమాన్వితమైన క్షేత్రం అనేది మనకి ఇక్కడ వెలసిన శ్రీమన్నారాయణుడని నమ్మకం అన్నమాట ప్రజల్లోని. ప్రతి ఒక్కరూ పిల్లలతో సహా వృద్ధులు కూడా వస్తారు. దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా నమ్మకం ఏంటో తెలియదు కానీ చాలా ఓపికతో నడుస్తూ ఉంటారండి. నాకు అదే అనిపిస్తుంది. మన ఏజ్లో వాళ్ళు కాదు, అంత ఏజ్లో వాళ్ళు కూడా వస్తున్నారు అంటే ఆ స్వామివారి యొక్క మహిమ అనే చెప్పుకోవాల్సిందేనండి. అది మేడం చెప్పండి, స్వామి 32 కిలోమీటర్లు పొడవున ఉన్న ఈ కొండ మీద కొలువై ఉన్నాడు. 32 రూపాలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. 32 నామాలతో స్వామిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంత మహిమాన్వితం కాబట్టి గిరి ప్రదక్షిణ రోజు ఒక్క ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని అంటారు. మరి గిరి ప్రదక్షిణ రోజు చాలామంది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అంటే అరుణాచల ప్రదక్షిణ ఎంత ప్రతిష్టత ఉందో అలాగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కూడా అంతే విశిష్టత ఉంది. సో మీరు ఏ నమ్మకంతో ఇక్కడికి వచ్చి చేస్తారు? ఇప్పటికి ఎన్నిసార్లు? నేను మురళీనగర్ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తాము, గిరి ప్రదక్షిణ చేస్తుంటాము. అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తితో గిరి ప్రదక్షిణ చేస్తాము. ఓపిక దేవుడు కూడా అలాగే ఇస్తాడు తిరగడానికి. అందరినీ చూస్తూ అలా ముందుకు సాగిపోతుంటాము. భక్తులు అనుకున్న కోరికలు నెరవేరుస్తూ భగవంతుడు ఓపికని ఇస్తూ సన్నిధానానికి చేరుస్తారని నమ్మకంతో అందరూ గిరి ప్రదక్షిణ చేస్తాము. మేడం చెప్పండి, అరుణాచల క్షేత్రం చాలా విశిష్టమైనదిగా చెప్తారు. అంటే అరుణాచల క్షేత్రంలో ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడంట. ఎందుకంటే అరుణాచల క్షేత్రానికి వీళ్ళు వచ్చారు అన్నది ఒక నానుడి అని అంటారు. అలాగే సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణ చేసినంత ప్రతిఫలం లభిస్తుంది అనేది ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అందుకనే భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఈ పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తారు. మీరు ఎన్నిసార్లు వచ్చారు? మీరు చేసినప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్? చాలాసార్లు వచ్చాను మేడం. నెక్స్ట్ నాకు బ్యాక్ పెయిన్ అనమాట. ఆ నొప్పి తెలియకుండానే మేము నడిచి వెళ్ళేవాళ్ళం. ఏంటి ఆ దేవుడి మీద నమ్మకంతోనే వస్తున్నాం ఎన్నోసార్లు. ఇప్పుడు తను చెప్పినట్టు ఎంతోమంది ముసలి వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం ఏమాత్రం, కానీ మాకు చాలా ఓపికిచ్చి ఆ భగవంతుడు నడిపిస్తున్నాడు. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి.
ఉద్యోగాలని గర్భసంచులకు అదే ప్రాబ్లమ్స్ ఏమున్న వాళ్ళన్నీ సాల్వ్ అవ్వాలని అన్నీ అవుతున్నాయి. ఏదైనప్పటికీ ఆయన మహిమే వేరు. ఏది ఈ సంవత్సరం ఇంకా జనం ఎక్కువ అవుతారని అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ప్రతి ఏటా లక్షలాది మంది ప్రజలు పెరుగుతూనే ఉన్నారు, భక్తులు హరి సంకీర్తన చేసుకుంటూ ఈ కొండ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అనంటే ఇంత మహిమాన్వితమైన ఒక దైవ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ దివ్య క్షణాలు అంటే అదొక మధురైన అనుభూతి అని చెప్పి, దివ్యమైన అనుభూతి అని చెప్పి భావిస్తూ ఉంటారు కదా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వచ్చే ప్రజలందరికీ? అంటే చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత హరి సంకీర్తన చేసుకుంటూ వెళ్ళాలి, మీరేం చెప్పాలి? హరి సంకీర్తన చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చెప్తున్నాను కదా, మాటలు రాలేని వాళ్ళు కూడా, కళ్ళు కనిపించలేని వాళ్ళు కూడా ఎవరైనా సరే ఒకరొకరు తోడిచ్చి ఆయన అనకూడదు కానీ భరోసా ఇచ్చి ఆ భగవంతుడిని నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరిని చూస్తారు కదా, ఈ సంవత్సరం ఇంకా జనం ఎక్కువ వస్తారు. మాకు నమ్మకం. ఇది మొత్తానికి భక్తజనం చెప్తున్న మాట. ఎందుకనంటే సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణ చేసినంత ప్రతిఫలం వస్తుంది అనేది ఈ క్షేత్ర మహత్యంలో చెప్పబడుతుంది. అందుకని ప్రతి ఏటా కూడా జనాలు పెరుగుతూ ఉన్నారు. హరి సంకీర్తన చేసుకుంటూ ఈ కొండ చుట్టూ కూడా తిరిగే భక్తులు ఆ రోజు దివ్యమైన ఆ క్షణాలని ఎంతో అద్భుతమైన భావంతో, భక్తి భావంతో వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉంటే ఒక ఆధ్యాత్మికత భావన అన్నది వాళ్ళందరిలోని కూడా కనిపిస్తుంది. మరి ఈ గిరి ప్రదక్షిణ ఈసారి భక్తులందరికీ కూడా ఎంతో శుభప్రదం కావాలని ఆశిద్దాం. సింహాచల క్షేత్రంలో జరగనున్న గిరి ప్రదక్షిణకి చాలా ప్రత్యేకత ఉంది. స్వామి కొలువైన కొండ చుట్టుకొలత 32 కిలోమీటర్లు, స్వామి రూపాలు 32, స్వామి మూలమంత్రం 32 అక్షరాలు కలిగి ఉంది. అందుకే స్వామి గిరి ప్రదక్షిణ చాలా మహిమాన్వితమైందిగా చెప్పబడుతుంది. కోరిన కోరికలు తీర్చే సింహాద్రి అప్పన్న క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇక్కడికొచ్చి భక్తులకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, మెడికల్ క్యాంపులు సిద్ధం చేశారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా రూట్ మ్యాప్ ఇచ్చారు. స్వామిని తలుచుకుంటూ భక్తులు చేసే గిరి ప్రదక్షిణ దివ్యమైన క్షణాలు సింహగిరిని పులకింపజేస్తున్నాయి. ఈ సంవత్సరం వర్షం అయినా కానీ మాలేదు. మరి రాజమండ్రి దగ్గర మెల్లపేట అక్కడ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం, 30 మంది వచ్చాము. ఈ నడిచే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని, ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరమీ కూడా కొనుక్కొచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మనందరమీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము, మన కుటుంబము, మన బిడ్డలు వంశ పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు. మనకి అపారంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము. మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సింహగిరికి ప్రదక్షిణం అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం జరిపించుకోబోతున్నాం. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఈ ప్రదక్షిణం చేయడం అనేటువంటి సంప్రదాయం అనుచానంగా వస్తుంది. 1242 నాటికే ఈ గ్రామ ప్రదక్షిణ ఉన్నట్టుగా శాసనాలు చెప్తున్నాయి. అంటే సుమారు 1000 ఏళ్ల నుంచి ఈ ప్రదక్షిణం అనేటువంటిది బహుశా ఉంటుంది. ఈ ప్రదక్షిణం చేయడం వలన చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి అని, అలాగే సంతానార్థులైనటువంటి వాళ్ళకి సంతానం లభిస్తుంది అని అచంచలమైన విశ్వాసం. అందుకోసమని ఈ ప్రదక్షిణం చేయడం అనేటువంటి సంస్కృతి సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉంది. భూమికి ప్రదక్షిణం చేయడం, అలాగే పర్వతానికి ప్రదక్షిణం చేయడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, మాతాపితరులకు ప్రదక్షిణం చేయడం, ఆలయ ప్రదక్షిణం చేయడం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం, ఇట్లాంటి సంస్కృతి మన భారత సంస్కృతిలో ఉంది. అయితే ఇక్కడ స్వామి వేంచేసినటువంటి ఈ పని వేదం చెప్పింది. అందుచేత భగవంతుడు పర్వతమే కాదు, ప్రకృతి అంతా భగవత్ స్వరూపం. అంచేత ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి సంస్కృతి మనది కనుక భారతీయ సంస్కృతి. అంచేత పర్వతాలు భగవత్ స్వరూపాలుగా భావించి ఆ స్వామి వేంచేసినటువంటి పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తే స్వామి ప్రదక్షిణం చేసిన ఫలితం 3 మార్లు ఈ సింహగిరి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ ఫలితం లభిస్తుందని విశ్వాసం. అందుచేత స్వామి యొక్క సింహగిరి ప్రదక్షిణం చేయండి, మీ ఇప్సితాలని ఈడేర్చుకోండి.
సింహాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. మరి భక్తులంతా కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఈ గిరి ప్రదక్షిణలో మహిమాన్వితమైన స్వామిని దర్శించుకుంటూ స్వామి రథోత్సవంలో పాల్గొనడానికి సిద్ధమైపోతున్నారు. దీంతో విశాఖ సింహాచల క్షేత్రం ఆధ్యాత్మికత భావనలతో విరాజిల్లుతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.